अभी कैमरा కూర్చోండి భయ్యా భయ్యా कैमरा चीचा चीचा बैठो चीचा सीपी 51 राजकुमार सीपी ఈ సిల్వర్ ఫాయిల్ కలర్ వచ్చే దాని సేమ్ రిసెంబ్లింగ్ సేమ్ కలర్ వచ్చే విధంగా దీన్ని ఇట్లా తీసుకొని దీనిపైన ప్రింట్ చేసి దీన్ని 2 కాపీలతో కలిపి చేయడం వల్ల థిక్నెస్ వస్తుంది. సో దే స్టార్టెడ్ డూయింగ్ లైక్ దిస్. దిస్ హాస్ నాట్ కమ్ ఇన్ సోషల్ సర్క్యులేషన్. ఇంకా సర్క్యులేషన్ వచ్చే ముందే మనం వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనకు ఇక్కడ ఎస్ఓటి ఎల్బీ నగర్ DCP Muralidhar, Additional DCP Shakir, then Srinivas, SOT Inspector Srinivas, and Party Sheriff Inspector Guruvar Reddy. వీళ్ళందరూ కూడా ఎఫెక్టివ్గా ఈ విషయంలో చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అంటే పేపర్ సెలెక్షన్, ఎక్స్ట్రీమ్ కేర్ ఇన్ సెలెక్టింగ్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ పేపర్ సో దాట్ ఇట్ విల్ రిసెంబుల్ ద సేమ్ ఇండియన్ కరెన్సీ లాగా ఉండేట్టుగా సేమ్ క్లోజర్ టు దిస్ ఉండేట్టు చూసుకున్నాడు. అలానే స్కానింగ్ అండ్ ప్రింటింగ్ స్పెసిఫిక్ కేర్ తీసుకొని వెరీ హై వాల్యూ ప్రింటింగ్ క్వాలిటీ ఉన్నటువంటిది తీసుకొని ఈ స్కానింగ్ ప్రింటింగ్ చేయడం జరిగింది. తర్వాత మహాత్మా గాంధీ లోగో వచ్చేది, దాంతో పాటుగా వాట్ కాల్ లైక్ దిస్ వాటర్ మార్కింగ్ వచ్చే విధానం కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఇలా వాటర్ మార్కింగ్ ఇలా వచ్చే విధంగా కూడా వాళ్ళు దీన్ని చాలాసార్లు ట్రై చేసి ఇలా వాటర్ మార్కింగ్ వచ్చే విధంగా కూడా చేశారు. దాని తర్వాత ఈ నోట్స్ కన్సిస్టెన్సీ అసెంబ్లింగ్ చేయడము, డైయింగ్ అండ్ ఫైనల్ ప్రాసెసింగ్ ఇవన్నీ చేసుకొని దే జస్ట్ రెడీ ఫర్ ద సర్క్యులేటింగ్ దిస్ మనీ ఇన్ టు ద రెగ్యులర్ మార్కెట్. ఈ వచ్చే టైంలోనే మనం పట్టుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద క్వాంటిటీలో ఇంత నెంబర్ ఆఫ్ కరెన్సీ సీజ్ చేయడం, దాంతో అక్యూజ్ పట్టుకోవడం, ప్రాసెస్ ఎంటైర్ ప్రాసెస్ను అన్ట్రావెల్ చేయగలిగాం. మేకింగ్ పేపర్స్ కానీ దాన్ని ప్రింటర్స్ కానీ కనెక్టెడ్ వాట్ ఎవర్ ద ఎక్విప్మెంట్ యూజ్ అవన్నీ మనం సీజ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మార్కెట్లో ఉంటుందండి, ఇదంతా అవైలబుల్ ఇన్ మార్కెట్. సార్ ఈ కిడ్నీ రాకెట్ సంబంధించి సార్ హియర్ డెఫినెట్గా ఉంటుంది. ఇట్ ఈస్ అంటే ఏం చేస్తారంటే నేను because he has not brought these into circulation, but he may mix with some other currency and things like that. He might do it. Definitely you can find out. ఎంత క్వాలిటీ చేసినా నకిలీనే ఉంటుంది, అసలు ఉంటుంది. దీనికేం పర్చేజ్ చేయలేదండి. ఆయన ట్రై చేశాడు సర్క్యులేట్ చేయడానికి. వీళ్ళు గుజరాత్ వాళ్ళు వచ్చేసి నీ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలని చెప్పి వాళ్ళు ఇతనికి బెటర్ పేపర్ ఇవ్వడం చేస్తారు. ఇంతవరకు అతను దీనివల్ల సర్క్యులేట్ చేయడం కానీ దీనివల్ల ఏదైనా గెయిన్ అవ్వడం కానీ చేయలేదు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్. ఇతని ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వీళ్ళతో కలిసి చేస్తారు. సార్ మీరు గుజరాత్ వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు సార్? గుజరాత్ వాళ్ళు పేపర్ ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఆన్లైన్లో అతను కాంటాక్ట్ చేస్తే యాక్చువల్లీ దే ఆర్ వెరీ కేర్ఫుల్. ఎవరు చూస్తున్నారు అన్నీ ఫాలో అప్ చేస్తారనే ఉద్దేశంతో కూడా దాన్ని అక్కడ కోల్కతాకు పిలిపించుకొని ఆయనకి పేపర్ చూపించి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆయన పర్సనల్ వెళ్ళి తీసుకోవడం జరిగింది.
చేసిన తర్వాత నువ్వు మళ్ళీ పంపించమని చెప్పారు ఈ ప్రింట్ చేసిన తర్వాత. అప్పుడు ఇతనే కాకుండా గుజరాత్ ఒకటి, కోల్కతాకు ఒకటి, విజయవాడ కూడా పంపించారు. సో వాళ్ళందరి కూడా బాగుంది తీసుకుంటామని చెప్పారు. ఆ టైంలో గుజరాత్ నుంచి వచ్చిన టీం, అంటే వీళ్ళంతా ఒకటే టీం అనమాట. గుజరాత్ నుంచి వచ్చిన టీం ఇతనికి క్వాలిటీ బాగుంది, నువ్వు 1 లక్ష రూపాయలు చేస్తే 10,000 ఇస్తానని చెప్పారు. దట్ స్టేజ్ రికార్డ్. అంటే సార్ ఇప్పుడు ఈ గుజరాత్ వాళ్ళు కానీ కోల్కతా వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు ఎందుకు ఇంకా ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు. వర్కింగ్ అవుట్ ఆన్ దట్. ఇల్లు చిన్నది అక్కడ చేసుకుంటున్నారు, స్మాల్ రూమ్లో చేస్తున్నారు. అంటే యూ కెన్ ప్రింట్ లైక్ ఎనీథింగ్, లైక్ ఒక రోజు కూర్చొని ఉంటే యూ కెన్ ప్రింట్ అవుట్. లైక్ చెప్పాను, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు ఇంటరాగేట్ అప్పుడు తెలుస్తున్నానులేండి. మీరేమైనా చేయాలనుకుంటున్నారా అండి? అదే మేము అనుకున్నాను, యాక్చువల్లీ నేను కూడా అనుకున్నాను చూపిద్దామని, కానీ అందరికీ నెగిటివ్ వెళ్ళిపోతుంది, ఇలా చేయొచ్చు అనే ఒక టెక్నిక్ చెప్పినట్టు నేను అనుకున్నాను. ఐ వాస్ థింకింగ్ అని చేశాడు కదా చేద్దామని, బట్ దట్ విల్ సెండ్ రాంగ్ సిగ్నల్ అని చెప్పి నేను చేయలేదు. Sir, regarding the Mirpet issue, the this statement is till we come with another next statement, this final statement. Last head, we got a complaint, and he himself came to us, and this about this issue, killing about his wife. Then we are investigating the case, and then we not only experts from our state, we are calling experts from different parts of the country also. We are putting all efforts. Once we get real clues and real aspects of which nitty-gritty of the investigation, which I can't reveal to you. Once it comes up, certainly I'll inform you. Till that time, found any sort of evidence we are in the process of doing it. This case with us, we'll certainly focus on this. We want to get a case in such a way that once it is established, we should get conviction. It's not like that I arrest some person and remand you, because you're writing so much. Maybe writing without having any empirical or authentic information from us. We will come back to you on the information. Certainly we are working out not only in Hyderabad lo unnatuvanti expertise తో కాకుండా కంట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు, ఏ మెథడ్స్ ద్వారా మనము ఈ ఇష్యూను మనము చేయొచ్చు అని అతని ద్వారా మనకు తెలిసింది, ఒక వ్యక్తి ద్వారా మనకు తెలిసింది. అతను అక్యూజ్ మనం తీసుకోవాలి, మాట్లాడాలి, ఇవన్నీ ఈ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను రివీల్ చేయలేను, అది ఇట్ విల్ బి counterproductive for the investigation. ఎలాంటి ఆధారాలు? So you have converted it into a murder case. The complaint which was filed by the victim's mother was a missing complaint. So is it still a missing complaint, or you have converted it into a murder case? That's why we're in the process of that. Once that's what I'm telling. Once I have given the statement, this is a statement. We'll come back to you with the further details. This case has come up. She's not seen, for some time. So case is registered. Since she is missing. Later on, this kind of information has come to us. We're working out on that. We have to be more, the corpus delicti. There's no body. There's no body now. So there's different way of doing investigation. So we have to establish a process in such a way that that should connect a criminal to the crime. Otherwise, because I can't write like you write and all, tomorrow you can say that నేను తప్పు రాశాను అనవచ్చు. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, మా టీం ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దీంట్లో ఏదైనా సరే మిమ్మల్ని పిలిచి ఎప్పుడైనా సరే ద మూమెంట్ ఐ కమ్ టు నో అబౌట్ దిస్ ఐ విల్ కాల్ యూ అండ్ టెల్ దట్. ఎవరు చెప్పారు? నాగరైతే లేడు. Then what is the status of the accused, sir? బ్లూరేజ్ టెక్నాలజీని వాడుతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది బ్లూరేజ్ టెక్నాలజీ అనేది ఏంటిది? గతంలో ఒక ఉప్పల్ సంబంధించినటువంటి మర్డర్ కేసులో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించారు. We are using some technology which is mostly scientifically proven in other parts of the world also. So we are calling experts. మీరు వాళ్ళు ఎప్పుడు వచ్చారని వాళ్ళ మీద పడతారు. మేము తెచ్చుతున్నాము, మేము ఇష్యూ అని ఎక్స్ప్లెయిన్ చేసాము. So once we get some more further clinching ones, we will come back to you. Have you found the body parts somewhere? At this stage I can't reveal. This is too much on my side. If I reveal more. అదే నేను చెప్తాను. మీ దగ్గర ఉందే ఏమన్నా? సార్ ఈ సరూర్ నగర్, సార్ యాజ్ వెల్ యాజ్ ఈ సరూర్ నగర్ రాకెట్, సార్ కిడ్నీ రాకెట్ మిస్సింగ్ కేస్, అదిగా చెప్తున్నాను. ఇంకా ఎక్కువ చెప్పను, నేను ఇదే చెప్తాను. మళ్ళీ ఇంకా సార్ మిస్సింగ్ కేస్.
we are investigating the case. When we get the more clues, more details, we are involving experts from not only from our state, from the other parts of the country also. Any kind of clue comes up, first I will inform you. Don't bother on that. Write this. This is very important. It's a kind of war on an economy. Counterfeit currency is a war, kind of war on economy. And ఇలా డబ్బులు అన్ని counterfeit currency మార్కెట్లోకి వస్తే చాలా కష్టమైంది. సార్ అనేటువంటి ఉద్దేశంతో ఈ స్టార్టెడ్ కాంటాక్టింగ్ ఏ కంపెనీస్ అయితే ఉంటాయో వాటిని ట్రయల్ చేసి చూస్తాడు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఇంపార్టెంట్ ఆపరేషన్ కాబట్టి నువ్వు కౌంటర్ఫిట్ కరెన్సీ చేస్తున్న వాళ్ళకి అర్థమైపోయి ఇతన్ని కోల్కతాకి పిలిపించుకున్నారు. కోల్కతా పిలిపించుకున్న తర్వాత కోల్కతాలో ఇతనికి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది చెప్పి దాని తర్వాత వీళ్ళకి ఒక వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళకు ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి గుజరాత్లో ఉన్న ఒక వ్యక్తితో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. చేసిన తర్వాత గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తికి వీళ్ళు కొంచెం శాంపుల్ చేసి పంపించారు ఇనిషియల్గా. ఆ శాంపుల్ చూసిన తర్వాత వాళ్ళకు కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి బెటర్ ప్రింట్అవుట్ కావాలని చెప్పేసి ఇంకా హైలీ సొఫిస్టికేటెడ్ స్కానింగ్ ప్రింటింగ్ ప్రాసెస్లో ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఇతను ప్రింట్ చేసి శాంపుల్ పంపించినాక గుజరాత్ నుంచి ఒక టీం వచ్చి వీళ్ళు చూసి ఓకే మీరు ఇలా చేయడం వల్ల ఒక ₹1,00,000 నోట్ ప్రింట్ చేస్తే మీకు ₹10,000 ఇస్తాము అని చెప్పడం ద్వారా వీళ్ళు ప్రింట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇదే మెటీరియల్ని వాళ్ళు 3 ప్లేసెస్కి పంపించమని చెప్పారు. కోల్కతాకు ఒకటి, గుజరాత్కి ఒకటి, ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి, అలానే విజయవాడకి ఇచ్చి కూడా పంపించారు. కానీ వీళ్ళు ప్రింట్ చేశారు కానీ కమ్యూనిటీలో సర్క్యులేషన్ తీసుకురాలేకపోయారు. ఆ టైంలోనే మనము ఇంటర్సెప్ట్ చేసి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళను మన ఇన్ఫర్మెంట్ ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళ మూమెంట్ మనం కనుక్కొని వీళ్ళు ఇక్కడ మన తుక్కుగూడ దగ్గరకు వచ్చి ఈ యాక్టివిటీలో చేయడానికి అవకాశం ఉంది అని తెలిసినప్పుడు అతన్ని పట్టుకోవడం, దాని తర్వాత దాని ద్వారా అదర్ ప్లేస్లో జడ్చాలలో వెళ్ళి మొత్తం మెటీరియల్ సీజ్ చేయడము జరిగింది. అయితే దీంట్లో మీరు చూశారు ఇలా చేసిన తర్వాత ఇటువంటి పేపర్ పైన ప్రింట్ చేస్తారు. GS45 అనే ఈ ప్రోటోకాల్ ఈ పేపర్ పైన ప్రింట్ చేసి ఇలా ఫస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంత క్వాలిటీ 2 వైపులా ఉంటుంది, దాన్ని మళ్ళీ కట్ చేసి కరెన్సీ లాగా చేస్తారు. ఇందులో అతన్ని ప్లేస్లో ప్రింట్ చేసినప్పుడు దొరికిన ఇవి దీన్ని ఏం చేస్తారంటే ఒక్కసారి ప్రింట్ చేసినప్పుడు అతనికి పూర్తి క్వాలిటీ ఆఫ్ థిక్నెస్ రాకుండా ఉంటుంది కాబట్టి రిసెంబ్లింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ లాగా ఉంటుంది కాబట్టి దానికి సెకండ్ టైం మళ్ళీ ప్రింట్ చేసి దాన్ని గట్టిగా పేస్ట్ చేసి ఇవి ఉండడం వల్ల దానికి ఒక సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ హీట్లో దాన్ని ప్రెషర్లో పెట్టినప్పుడు అది అతుక్కుపోతుంది. దాంతోపాటు ఈ మీకు స్పెసిఫిక్ సిల్వర్ ఫాయిల్ కానీ మహాత్మా గాంధీ ఫోటో కానీ డిఫరెంట్ టెక్స్చర్, డిఫరెంట్ ఇష్యూస్, వాటర్ మార్కింగ్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి సేమ్ వేలో వచ్చే విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. దానివల్ల ఏమాత్రము మనకు గుర్తు డిఫరెన్స్ కనిపించకుండా ఉండే విధంగా ఈ పేపర్ పైన ప్రింట్ చేయడం. ఇది మీకు ఫస్ట్ ఈ పేపర్ ఇలా చాలా సింపుల్గా ఉంటుంది. 2 పేపర్లు కట్ చేస్తే in a very significant breakthrough, our SOT LP Nagar and Pahadi Sharif police మంచి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నటువంటి ఒక యాక్ట్ను కంటైన్ చేయగలిగింది. కౌంటర్ఫిట్ కరెన్సీ ఫస్ట్ టైం మేబీ ఆఫ్టర్ న్యూ కరెన్సీ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత కౌంటర్ఫిట్ కరెన్సీతో సీజ్ చేయడంతో పాటు మేకింగ్ ప్రాసెస్ను కూడా టోటల్గా అన్రావెల్ చేయడంతో పాటు వాటిలో ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ తయారు చేయడం కోసం యూజ్ చేస్తున్నటువంటి ప్రింటర్స్ని సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు తీసుకొచ్చి పేపర్స్ 45 GSM పేపర్ ద్వారా క్వాలిటీ, టెక్స్చర్ సేమ్ లైక్ రిసెంబ్లింగ్ ఆర్ జెన్యూన్ కరెన్సీ నోట్ ఉన్నటువంటి ఆ పేపర్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఎండ్ టు ఎండ్ బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా క్రిమినల్స్ పట్టుకోవడం, ఎంటైర్ గ్యాంగ్ ఒక యాక్టివిటీని మనము బయటకు తీయడం జరిగింది. ఇప్పుడు ఒక అక్యూజ్ని పట్టుకోవడము 5 lakh rupees
కౌంటర్ఫిట్ కరెన్సీ 500 డినామినేషన్లో వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర. ఇతను బేసికలీ మన మహబూబ్ నగర్ దగ్గర జడ్చర్ల దగ్గర ఉన్న దివిటిపల్లి విలేజ్ నుంచి వచ్చాడు. ఇతను ఇంతకుముందు పాలిటెక్నిక్ చేసిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మల్టీమీడియా దాంట్లో కోర్స్ చేశాడు కొంచెం. దెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ ఇష్యూస్ వచ్చి ఫైనాన్షియల్ కొంచెం క్రైసిస్లో వెళ్ళిపోయి ఈ వాంటెడ్ టు మేక్ ఫాస్ట్ బక్, తొందరగా డబ్బు సంపాదించాలి ఇల్లీగల్ మెథడ్స్లో అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి నవీన్ కుమార్ అనే అతనికి మహబూబ్ నగర్ జడ్చర్ల నివాసికి వినోద్ అనే ఒక ఫ్రెండ్ కర్నూలులో అతను కూడా కలిసి ఎలా ఈ మనీ ఎలా చేయాలి, కౌంటర్ఫిట్ కరెన్సీ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని వాళ్ళు వచ్చిన ప్రింటర్ తీసుకొని చేయడం మొదలుపెట్టారు. కానీ అది క్వాలిటీ లేక దాన్ని వాళ్ళు సర్క్యులేట్ చేయలేకపోయినారు. దాని తర్వాత అతను కొంచెం అక్కడ డిఫరెంట్ మెథడ్స్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం దీని మీద సర్చ్ చేస్తున్నప్పుడు ఇతను 45 GSM పేపర్ ద్వారా ఈ ప్రింట్ చేస్తే బెటర్ క్వాలిటీ వస్తుంది, ఈ సేమ్ టెక్స్చర్ కానీ దాని కన్సిస్టెన్సీ అపియరెన్స్ ఇవన్నిటి కూడా సేమ్ మెథడ్లో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ స్టార్టెడ్ కాంటాక్టింగ్ ఏ కంపెనీస్ అయితే ఉంటాయో వాటిని ట్రయల్ చేయాలి చూస్తాడు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఇంపార్టెంట్ ఆపరేషన్ కాబట్టి నువ్వు కౌంటర్ఫిట్ కరెన్సీ చేస్తున్న వాళ్ళకి అర్థమైపోయి ఇతన్ని కోల్కతాకి పిలిపించుకున్నారు. కోల్కతా పిలిపించుకున్న తర్వాత కోల్కతాలో ఇతనికి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది చెప్పి దాని తర్వాత వీళ్ళకి ఒక వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళకు ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి గుజరాత్లో ఉన్న ఒక వ్యక్తితో కూడా ఇంట్రొడ్యూస్ చేశాను.